తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ఉన్న చెట్టుకే రాళ్ళ దెబ్బలు అంటారు. ఈరోజు మనతో శివాజీ రాజా గారు ఉన్నారు. ఆయనకి తగలని రాయి దెబ్బ లేదు ఇండస్ట్రీలో. పడిన ప్రతిసారి నిలబడ్డారు. అయితే ఆయనకి తగిలిన చాలా రాళ్ళలో ఆ రాళ్ళు శత్రువులకి ఇచ్చింది కూడా ఆయనే. సో ఆయన ప్రయాణం ఏదో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగానో లేకుంటే అక్కడ కొన్ని పదవులు చేయడము ఇది మాత్రమే కాదు. 40 సంవత్సరాలకు పైగా నటుడిగా ఆయన చేయని పాత్ర లేదు. సో తెలుగు వారందరికీ ఆయన సుపరిచితమే. ఈరోజు శివాజీ రాజా గారు మనతో ఉన్నారు. ఆయన్ని అడిగి ఆయన సినీ జర్నీ, అలాగే ఆయన సేవాపరంగా చేస్తున్న జర్నీ అన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. నేను ఇంట్రోలో చెప్తూ మీకు కొన్ని రాళ్ళ దెబ్బలు తగిలినాయి అని చెప్పాను. అలాగే వాటిలో కొన్ని రాళ్ళు శత్రువులకు ఇచ్చింది కూడా మీరే అని చెప్పాను. ఒప్పుకుంటారా దాన్ని? ఒకటి గుర్తుంది, అది ఒకటి మాత్రం ఒప్పుకుంటా. సార్ ఓకే. ఇంకొక చిన్న విషయం సార్. నటుడిగా మీ వయసు 40 సంవత్సరాల పైన, మనిషిగా నా వయసు 35 సంవత్సరాలు. సో మీరు చూడని సక్సెస్ లేదు, మీరు ఎవరి ఇంటర్వ్యూ లేదు. సో ఈరోజు నేను కొత్తగా మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తాను, నేను ఏదో అద్భుతం చేస్తానని చెప్పట్లేదు. అయితే మీ ప్రయాణంలో మీరు వివిధ ఇంటర్వ్యూల్లో వివిధ సందర్భాల్లో చెప్పిన మాటల మీద కొన్ని ప్రశ్నలు, కొన్ని నేను మీకు అభిమానిగా మారిన సందర్భాలు ఇవి ఉన్నాయి. వాటి గురించి మాట్లాడుకుందాం. దీన్ని ఒక ఇంటర్వ్యూగా చూడొద్దు, ఒక ఇంటరాక్షన్గా మనం ప్లాన్ చేసుకుందాం. అలాగే. ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు సార్, నాకు మామూలుగా అలవాటు ఏంటంటే గెస్ట్ వచ్చినప్పుడు ఆ గెస్ట్తో నాకు ఒక ఫ్యాన్ మూమెంట్ ఉంటుంది. ఎందుకంటే మీలాంటి వాళ్ళందరినీ చూసే మేము ఇక్కడ ఉన్నామంటే ఏదో నేర్చుకొని ఇక్కడికి వచ్చామన్నమాట. సో మీ విషయంలో నా ఫ్యాన్ మూమెంట్ ఏంటంటే ఖడ్గం సినిమాలో ఆర్మీ ఆఫీసర్ క్యారెక్టర్ అనమాట. అంటే ఒక పెద్ద వర్షం పడుతూ ఉంటుంది, ఆ వర్షం రోజంతా పడుద్ది, కానీ ఒక మెరుపు వస్తుంది, అది ఒక సెకండ్ ఉంటుంది. ఆ రోజు ఇంపాక్ట్ తెల్లారు లేసిన తర్వాత అందరూ నిన్న ఒక పిడుగు పడిందిరా, ఒక మెరుపు వచ్చిందిరా అంటారు. ఖడ్గం సినిమాలో మీ క్యారెక్టర్ అటువంటిది. నాకు ఆ క్యారెక్టర్ చేస్తున్నప్పుడు కానీ, ఆ క్యారెక్టర్ మీకు కృష్ణవంశీ గారు చెప్పినప్పుడు కానీ, ఆ సందర్భంలో జరిగిన మాటలు కానీ, ఏదన్నా కొన్ని విషయాలు నాకు ఆ సీన్ గురించి కావాలి సార్. ఆల్రెడీ ఇంతకుముందు కూడా ఈ విషయం నేను చెప్పాను సార్. కృష్ణవంశీ సినిమాలో నేను ఇంచుమించు చాలా సినిమాల వరకు నేను మెయిన్ క్యారెక్టర్లు వేస్తుంటా సార్. ఎప్పుడైనా టక్కున ఫోన్ చేసి, రే శివాజీ ఇది ఒక్కటే సీను నువ్వే చేయాలన్నప్పుడు ఈ సినిమా నేను చేయను అన్నా. ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పా. ఖడ్గం నేను ఇంతకుముందు నీ దగ్గర మెయిన్ క్యారెక్టర్లు చేశాను చాలా. నేను వచ్చి ఒక 1 డే చేసి వెళ్ళిపోవటం అన్నది న్యాయం కాదని. సార్ నువ్వు ఒకసారి ఆలోచించరా ప్లీజ్, నాకు నువ్వు చేస్తే బాగుంటుంది అనిపించింది. ఈ ప్రకాష్ రాజ్ వీళ్ళు కూడా అటు చేయనంటుంటే ఎందుకు నిసార్లు బతిమాలుతా ఉంటే, లేదు ఈ క్యారెక్టర్ వాడే చేయాలి. తెల్లగట్ల 3 గంటలకు ఫోన్ చేసి 4 గంటల షూటింగ్ అన్నాడు. నేను వెళ్ళను నిజంగా, వంశీ కాబట్టి వెళ్ళా. ఓకే. అంటే వంశీ అంటే అంత ఇష్టం నాకు. సార్ 4 గంటలకి ఏదో సాంగ్ దొరుకుతుంది, ఎండింగ్ వచ్చి శాల్యూట్ కొట్టి వెళ్ళిపోతాను. తర్వాత నిన్ను నైట్ ఇబ్బంది పెట్టను రా, నీ గురించి నేను పగలే చేస్తానని నాయుడు గారి స్టూడియోలో అక్కడ సెట్ వేశారు, ఇండోర్ అది. ఓకే. ఆ సీన్ అంత సీరియస్గా ఉన్న ఆ సీన్లో డైరెక్టర్ యాక్షన్ చెప్పబోయే ముందు అంతా మేము నవ్వుతూనే ఉన్నాం. నేను, ప్రకాష్ రాజు, రవితేజ, శ్రీకాంత్, బేసిక్ అందరం తెలియ స్టార్టింగ్ నుంచి ఫ్రెండ్స్ అవటం వల్ల, వంశీ బాగా క్లోజ్ అవటం వల్ల అంత సీరియస్గా తీసుకోలే సార్ దాన్ని. పైగా నేను వేరే షూటింగ్కి వెళ్ళాలి వచ్చేసి, వీళ్ళ జోకులు ఏంటంటే ఈరోజు అవ్వదరా అని. కానీ వంశీకి ఆ సీన్ తెలుసు, ఆగిపోట్టు ఆ సినిమాకి చాలా ఇంపార్టెంట్ సీను, అది పక్కా ప్రొఫెషనలే చేయాలి అన్నది ఏదో ఉంది అతని బ్రెయిన్లో. 4 కెమెరాలు పెట్టాడు సార్. ఆ టెన్షన్లో అతను ఉండగా ఒక పక్కన ఉత్తేజ్ మాటలు రాస్తున్నాడు. సార్ వంశీ నన్ను వచ్చి ఒకసారి డైలాగ్ చూడరా అంటున్నాడు. కానీ మేము నలుగురు ఇక్కడ జోకులు వేసుకుంటూ కూర్చున్నాం, కాబట్టి విపరీతంగా నవ్వుతున్నాం. ఓకే, ఒక అరుపు అరిశాడు, సైలెన్స్, వస్తావా అని. కోపం వచ్చేసింది. డెఫినెట్గా వస్తుంది. సీరియస్ సీన్లో మేము జోకులు వేసుకుంటూ కూర్చుంటే ప్రకాష్ అందరూ ఒకటే షాట్ ఓకే, ఒకటే షాట్ ఓకే. ఆ తర్వాత క్లోజ్లో ఉన్నది తీసాడు అని తెలియదు, కానీ సింగిల్ షాట్ ఓకే అది. సార్ ఇప్పటికీ నేను 500 పైన సినిమాలు చేసినాను. నన్ను ఇంకా ఏదైనా ఫంక్షన్కి వెళ్ళిన అక్కడికి వెళ్ళినా ఖడ్గం గురించి అడుగుతానంటే ఆ క్రెడిట్ గోస్ టు కృష్ణవంశీ ఓన్లీ. సార్ అండ్ కొంచెం ఎక్స్టెన్షన్ క్వశ్చన్స్ సార్ దీనికి. ప్లీజ్. మొన్న సర్జికల్ స్ట్రైక్ సంథింగ్ ఇవన్నీ జరిగినాయి అనమాట, మనం అంతా చూసాము, దేశం అంతా గర్వించే మూమెంట్. ఆ సమయంలో నాకు మీరు చెప్పిన డైలాగ్ గుర్తొచ్చింది అనమాట. పైన ఉన్న వాళ్ళు శాంతి శాంతి అని చెప్పి మమ్మల్ని ఆపుతున్నారు, కానీ 2 నిమిషాలు ఆపి వదిలి చూడండి అంటే
ఆ రోజు సర్జికల్ స్ట్రైక్ అప్పుడు జరిగింది అదే. అది జరిగింది. కొన్ని నిమిషాలే వదిలింది మన అవును. సైన్యాన్ని. సో అసలు నాకు ఆ ఇన్సిడెంట్లో ఆ సీన్ పెట్టుకొని చూశాను అనమాట. ఒక రకమైన అందరూ పంపించారు ఆ రోజు నాకు ఎన్ని ఇలాంటి ఆగస్ట్ 15th వచ్చినా సార్ ఇలాంటి సర్జికల్ స్ట్రైక్స్ వచ్చినా కూడా ఇది బాగా రొటేట్ అవుతుంది. సార్ చాలామంది పంపించారు ఆ రోజు నాకు. అవును. అండ్ సార్ అంటే నేను ఈ క్వశ్చన్ చాలా తర్వాత అడుగుదాం అనుకున్నాను, కానీ సందర్భం వచ్చింది కాబట్టి ముందే అడుగుతున్నాను, మరోలా అనుకోవద్దు. ఈ మధ్యకాలంలో కృష్ణవంశీ గారు చాలా తక్కువ ఇంటర్వ్యూలు ఇచ్చారు. మన ఖడ్గం రిలీజ్ అప్పుడు మాత్రం నేను ఆయన కలిశాను, అలాగే కొన్ని ఇంటర్వ్యూలు ఇచ్చారు. బట్ ఏ సందర్భంలో అయినా సరే రవితేజ గారి ప్రస్తావన వస్తే నెక్స్ట్ క్వశ్చన్ అనేస్తున్నారు ఆయన. రవితేజ గారి గురించి మాట్లాడడానికి కృష్ణవంశీ గారు ఇష్టపడట్లేదు. వాళ్ళిద్దరికి మీరు చాలా క్లోజ్ పర్సన్. ఏం జరిగింది సార్? నెక్స్ట్ క్వశ్చన్. అది నాకు సంబంధించిన విషయం కాదు. నాకు ఇద్దరు స్నేహితులు. నాకు ఏం జరిగిందో నాకు తెలియదు. సార్ అందరికీ కొత్తగా చెప్పక్కర్లేదు. నేను ఉన్నది ఉన్నట్టే మాట్లాడతాను సార్ కదా. గాలిలోంచి సృష్టించి ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య జరిగింది నేను చెప్పలేను. కాబట్టి నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, అగ్రీ సార్.